రామచంద్రాపురం 268 డివిజన్లో ఈ యొక్క ముద్దట బస్తీలో ఈ యొక్క కాలనీ వాసుల సమస్యలపై గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక మాజీ కార్పొరేటర్గా ఈరోజు ఆదివారాన్ని ఒక బస్తీ చర్చ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇది రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒంటరి బస్తీలో నివాసం ఉంటున్న వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి మా యొక్క బీఆర్ఎస్ పార్టీల గతంలో ఇక్కడ డ్రైనేజ్ కానివ్వండి, బోర్లు కానివ్వండి, మా హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసింది తప్ప వేరే ఇక్కడ ఎవరు కూడా ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎవరు కూడా వేయలేరు. మళ్ళీ మా యొక్క ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు కార్పొరేటర్లు ఎవరు లేరు కాబట్టి మనకు ఎమ్మెల్యే గారు మన ఇక్కడ అనబట్టి ఈ యొక్క శ్రీనివాసరావు గారి 260 డివిజన్లో అందరం మన ఎమ్మెల్యే గారు ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి అతని సహకారంతో ఇక్కడ నీళ్లు సరిగ్గా వస్తలేవంటే మొన్న ఒక బోరు ఖరాబ్ అయితే బోరు కూడా రిపేర్ చేయించాం. మళ్ళీ చాలా నీళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మిషన్ కాకతీయ మిషన్ భగీరథ నీళ్లు అర్ధగంటనే వస్తున్నాయని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ గత ఎన్నో రోజులుగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఈ యొక్క సమస్యలన్నీ కూడా బస్తీ దర్శనంలో భాగంగా ఇల్లు తిరుగుట ఇక్కడున్న సమస్యలను ఆ యొక్క మెదక్ జిల్లా అధ్యక్షుడు లింగయ్య గారి సూచన మేరకు ఆహ్వానం మేరకు మా యొక్క బస్తీకి రావాలని కోరడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు ఈ యొక్క కాలనీ బస్తీవాసుల ఆహ్వానం మేరకు నా గతంలో 95 నుంచి కూడా ప్రతిసారి కూడా ఎన్నికలలో కానీ ప్రతి దాంట్లో కూడా మేము ఒక కుటుంబ సభ్యులుగా ఈ ఒంటరి సంఘం వాళ్ళతో మేము ఉంటున్నాం. నేను పదవి ఉన్నా లేకున్నా ఈ సమస్యలపైన పోరాటం చేయాలి. హరీష్ రావు గారి సహకారంతో, ఎమ్మెల్సీ భూపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాలరెడ్డి గారి సహకారంతో, ఆదర్శ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క బస్తీని సమస్యలను పరిష్కారం చేసే విధంగా నేను ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో వీటికి రావడం జరిగింది. నేను ఇప్పుడు చూశాను ఇవన్నీ సమస్యలను తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మా యొక్క జోనల్ కమిషనర్ మరియు